వాటర్ పొల్యూషన్, నీటి కాలుష్యం. సో ఇంతసేపు మనం వాయు కాలుష్యం చూసినాం, ఇప్పుడు నీటి కాలుష్యాన్ని చూద్దాం. భూగర్భం విషతుల్యం, భూమి విషతుల్యం అవుతుంది. ఎందుకంటే భూమిపైన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ వాటర్ అనేది పెర్కోలేట్ అవుతుంది కాబట్టి ఉపరితలంలో ఉన్న నీళ్ళు కాలుష్యం అవుతాయి, పెర్కోలేటెడ్ వాటర్ కూడా కాలుష్యం అవుతాయి. సో వాటర్ పొల్యూషన్కు సాయిల్ పొల్యూషన్కి రిలేటెడ్ ఉంటుంది. సో వీటికి కారణం ఏంటంటే చాలా కారణాలు ఉన్నాయల్లా. రసాయన పరిశ్రమలు ప్రధాన కారణం భౌమ కాలుష్యానికి, నీటి కాలుష్యానికి. జనరల్గా మనం ఇళ్ళల్లో రోజు మనం పరిశీలిస్తుంటాం, చూస్తుంటాం. వాటర్ ఫిల్టర్లో నీటి టీడీఎస్ ఎంత అంటారు. సో వాటర్ ఫిల్టర్ రిపేర్ చేసేటోళ్ళు వచ్చి చూస్తుంటారు. రిపేర్ చేసేటప్పుడు కొన్ని వాటర్ పడతారు, గ్లాస్లో ఒకటి అది పెడతారు, ఏదో ఒక మీటర్ పెట్టి చూస్తుంటారు, మెజర్మెంట్ చేస్తుంటారు ఎంత ఉంది అని. 500 ఉందనుకో, ఓకే, మంచిగా ఉన్నట్లు లెక్క. సో టీడీఎస్ ఎక్స్పాండెడ్ ఫామ్ ఏంటంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. సాలిడ్స్ అంటే ఏంది? ఘన పదార్థాలు. సో ఎయ్యో ఒక ఘన పదార్థాలు ఆ వాటర్లో కరిగి ఉంటాయి. సో సహజ సిద్ధంగా పడ్డ వర్షపు నీళ్లు భూమిపైన ప్రవహించేటప్పుడు, రాళ్ళ మీద, రప్పల మీద, అండర్గ్రౌండ్ పెర్కోలేట్ అయ్యేటప్పుడు, భూమి లోపలికి పోయేటప్పుడు, సో అందులో కొన్ని సాలిడ్స్ అనేటివి కరిగి ఉంటాయి. అలా కరిగి ఉన్న దాన్ని టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటాం. దీన్నే టీడీఎస్ అంటాం. ఈ టీడీఎస్ విలువ ఎంత ఉండాలంటే 500 యూనిట్స్ ఉంటే అవి ఆరోగ్యవంతమైన నీళ్ళు. మన వాటర్ ఫిల్టర్ టీడీఎస్ ఎంత ఉండాలంటే 500 ఉండాలి, అంతకు మించి ఉండొద్దు. అప్పుడు మనం అది తాగదగిన శుభ్రమైన నీరు అని అర్థం. సో మన వాటర్ ఫిల్టర్లో మనం కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ టీడీఎస్ మీటర్ దొరికితే కొనుక్కొచ్చుకొని చూసుకోవచ్చు మనం. అంతకన్నా ఎక్కువ ఉందంటే అది తాగే వాటర్ కాదు. కానీ మన రాష్ట్రంలో హైదరాబాద్కు సమీపంలో ఉన్న చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి, చిట్యాల మండలాలలో ఈ టీడీఎస్ వాల్యూ ఎంత ఉందంటే 10,000 ఉన్నట్లు అబ్జర్వ్ చేశారు. 500 ఉండవలసిన టీడీఎస్ 10,000 ఉన్నదంటే ఎట్లా చెప్పండి? ఏమన్నా తాగడానికి ఉపయోగపడే నీరేనా? తాగడానికి కాదు కదా, వ్యవసాయానికి కూడా పనికిరాని నీరు అది. ఈ మండలాలలో ఉన్న నీరు, అండర్గ్రౌండ్ వాటర్ కానీ, సర్ఫేస్ వాటర్ కానీ. సో టీడీఎస్ విలువ బట్టి కూడా మనం శుభ్రమైన నీరా కాదా అనేది చూడవచ్చు. సో ఇది తాగడానికి పనికిరాదు, వ్యవసాయానికి కూడా పనికిరాదు. అంటే నీటి యొక్క ఇంపార్టెన్సీ అంత ఉంది. సో మన నాగరికతలు ఏదైనా సరే, సింధు నాగరికత కానీ, హరప్ప నాగరికత కానీ, ఇవన్నీ కూడా గంగా నది ఇంకా పైన ఉన్న పంచ నదుల పరివాహక ప్రాంతాలలోనే జరిగింది. అది ఈజిప్ట్ కావచ్చు, అదే నాగరికత అయినా కానీ నదుల వెంట మాత్రమే నాగరికత అనేది వెలసిల్లింది. అంత ఇంపార్టెంట్ ఉన్నది నీరుకు. సో అలాంటి నీరు పరిశ్రమలు నిర్మించాలన్నా కావాలి. మరి ఇంత మంచి శుభ్రంగా ఉన్న నీరు ఎట్లా దెబ్బతిన్నది అంటే పారిశ్రామిక విప్లవం. సో ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుండి ఇక కాలుష్యం మొదలైంది. నీటి కాలుష్యం ఎక్కువ అవ్వడం, భూమి కాలుష్యం ఎక్కువ అవ్వడం జరిగింది. ఒక కేస్ స్టడీ ఇచ్చిర్రు మన రాష్ట్రంలో హైదరాబాద్లో పటాన్ చెరువు ప్రాంతం. సో ఈ పటాన్ చెరువు ప్రాంతంలో ఎలా కాలుష్యం జరిగింది? పటాన్ చెరువు అనేది మెదక్ జిల్లాలో ఒక మండల కేంద్రం. సో ఇప్పుడు పాత మెదక్ జిల్లా, ఇప్పుడైతే సంగారెడ్డి జిల్లా కిందకు వస్తున్నట్టుంది ఇది. సరే ఇప్పుడు ఏ జిల్లాకు వస్తుందో నాకు కూడా ఎగ్జాక్ట్లీ తెలియదు యాక్చువల్గా పటాన్ చెరువు అనేది. సో బుక్లో మెదక్ జిల్లానే ఇచ్చారు కాబట్టి అదే గుర్తుపెట్టుకుందాం. ఇది ఒక మండల కేంద్రం. ఇది అప్రాక్సిమేట్లీ హైదరాబాద్ నుండి టువర్డ్స్ సంగారెడ్డి, బొంబాయి రూట్లో 25 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది ఒక ప్రముఖమైన ఇండస్ట్రియల్ ఏరియా. సో అన్ని పరిశ్రమలే ఉంటాయి ఇక్కడ, రకరకాల పరిశ్రమలు. ఒకప్పుడు ఇది అవుట్స్కట్స్ హైదరాబాదు కాబట్టి అక్కడనే అన్ని పరిశ్రమలు ఎస్టాబ్లిష్ అయినాయి. ఈ పరిశ్రమల వల్ల అప్రాక్సిమేట్లీ 14 కిలోమీటర్ల పరిధి వరకు ఈ ఎఫెక్ట్ ఉన్నది, ఈ పరిశ్రమల యొక్క ఎఫెక్ట్ ఉంది. ఫలితంగా 14 కిలోమీటర్ల మేర పబ్లిక్ క్యాన్సర్కు, శ్వాసకోశ సంబంధ సమస్యలతోటి, గుండె సంబంధిత సమస్యలతోటి సతమతమవుతారు. సో ఇప్పుడు నీళ్ళు, భూమి, గాలి 3 కాలుష్యం అవుతున్నాయి దీనివల్ల, ఈ పారిశ్రామిక కారిడార్ వల్ల, పటాన్ చెరువులో ఉన్న పరిశ్రమల వల్ల. మరీ కాలుష్య కారకాలు ఎక్కువైతే హృదయ సంబంధిత సమస్యలు వస్తాయి, బీపీ పెరుగుతుంది. ఎప్పుడు ఇది? కాలుష్య కారకాల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు. మరీ ఎక్కువైతే
హృదయ సంబంధ సమస్యలు ప్లస్ రక్తపోటు ఈ రెండు కూడా పెరుగుతాయి. అంటే జనాలలో చాలామంది హార్ట్ స్ట్రోక్తో చనిపోతారు లేదా బీపీతో కూడా చనిపోతారు. హాస్పిటళ్ళల్లో ఈ పేషెంట్ల సంఖ్య పెరుగుతుంది అంటే వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో కాలుష్య కారకాలు చాలా ఎక్కువైనాయి అని అర్థం. ఎయిదర్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఆర్ వాటర్ పొల్యూటెంట్స్ ఆర్ సాయిల్ పొల్యూటెంట్స్ ఆర్ టుగెదర్ అన్ని కలిపైనా కావచ్చు. సో కాలుష్య కారకాల వల్లనే ఇన్ని రకాల జబ్బులు వస్తున్నాయి అనేది గమనించాలి. గాలి, నీరు, నేల విషపూరితం అవుతుంది. ఇన్ని రోగాలకు కారణం ఈ 3 విషపూరితం కావటం. సో పటంచెరువులో ఏమేం ఫ్యాక్టరీలు ఉన్నాయంటే మందుల ఫ్యాక్టరీలు ఉన్నాయట, కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, పురుగు మందుల ఇండస్ట్రీస్ ఉన్నాయి, స్టీల్ రోలింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, డిస్టిలరీస్ ఉన్నవి. ఇవన్నీ కూడా అతి ప్రమాదకరమైన ఇండస్ట్రీసు. వీటి నుంచి క్లోరిన్, హైడ్రోజన్ సల్ఫైడ్ ఈ 2 గ్యాసెస్ ఎయిర్లోకి రిలీజ్ అవుతాయి. ఎయిర్లోకి పోయినాయి, మళ్ళీ వాటర్తో కలిసి రియాక్షన్ చెంది ద్వితీయ కాలుష్య కారకాలుగా మారి మళ్ళీ భూమి మీదకి కూడా రావచ్చు. సో ఇలా చాలా ప్రమాదభరితంగా మారింది అది. మరి ఇలాంటి పర్యావరణ పరిరక్షణ కోసం మన దేశంలో సుప్రీంకోర్టు కొన్ని తాత్కాలిక ఉత్తర్వులను జారీ చేసింది. ఏంటివంటే కాలుష్య పదార్థాలను వెంటనే గాలి లేదా నీటిలోనికి విడుదల చేయుట ఆపివేయాలి. సో మరి పటాన్చెరువు లాంటి ప్రాంతాలలో వెంటనే ఇమ్మీడియట్గా ఆపాలి, లేకపోతే ఇంకా ప్రమాదం జరుగుద్ది. బాధిత గ్రామాలకు మంచినీటిని సరఫరా చేయాలి, శుభ్రమైన నీటిని. సాధారణ వ్యర్థాల శుద్ధి కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలి. వాటినే మనం సిఈటిపిలు అంటాం, కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్. అంటే అక్కడ మురికి నీళ్ళు ఏమన్నా ఉంటే వాటిని శుద్ధి చేసే కేంద్రాలను నెలకొల్పాలి. కాలుష్య వ్యాధిగ్రస్తులకు వైద్య సహాయం, ఉచిత వైద్య సహాయం వల్ల నాణ్యమైన ఉచిత వైద్య సహాయం ప్రభుత్వం అందించాలి ఆ ప్రాంతంలో. నెక్స్ట్, కాలుష్య కారకాలు విడుదల కాకుండా నిరంతరం తనిఖీ చేయాలి. మరి నిరంతరం తనిఖీ చేస్తురా పొల్యూషన్ బోర్డు వాళ్ళు చేయాలి అది. సో అది కాక కరెక్ట్గా చేస్తే హుస్సేన్ సాగర్ అట్లా ఎందుకు ఉంటుంది, మూసీ నది ఎందుకు ఉంటుంది ఇట్లా హైదరాబాద్లో. సో ఈ 2 కూడా ఇప్పుడు పనికి రాకుండా పోయినాయి. ఒకప్పుడు అవి త్రాగునీరు కేంద్రాలు, ఇవి మూసీ రివర్ కానీ హుస్సేన్ సాగర్ కానీ. మురికి నీరు కోసం కట్టలే వాటిని, తాగునీరు కోసం చేసారు. ఇప్పుడు ఇవి ఇంకా 100 ఏళ్ళైనా తాగడానికి అవి మారవు. సో జరుగుతున్నాయి కొద్ది ప్రయత్నాలు, కానీ అది 1% కూడా కాదు. సరే ఎప్పుడు జరుగుద్దో అది. కుళాయి, చెరువు, నది, బావి, సరస్సులు నుండి సేకరించిన నీటి నమూనాలలో లిట్మస్ పేపర్ను పెట్టి చూస్తే మనం pH తెలుసుకోవచ్చు. సో మన చుట్టూ ఉన్న మంచినీళ్ళను మనం టెస్ట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద pH పేపర్. సో pH పేపర్ కానీ యూనివర్సల్ ఇండికేటర్ కానీ వాటితో మనం చెక్ చేసుకోవచ్చు. 2 టెస్టులు, ఒకటి నీలం రంగు లిట్మస్ పేపర్ తీసుకుందాం. సో మన ఇంట్లో మన బావిలో ఉన్న లేదా బోర్లో ఉన్న నీళ్లను మనమే చెక్ చేసుకుందాం. సో గ్లాసులో వాటర్ తీసుకొని ఆ వాటర్లో నీలి రంగు లిట్మస్ పేపర్ను పెడదాం. పెట్టిన ఒక 3-4 సెకండ్లలో ఆ పేపర్ ఒకవేళ ఎరుపు రంగులోకి మారితే ఆ నీరు ఆమ్లత్వంలో ఉన్నది అని అర్థం. యాసిడ్, అప్పుడు pH ఎంత ఉన్నట్టు, pH 7 కన్నా తక్కువ ఉన్నట్టు. ఆమ్లం అంటే ఐడియా ఉందిగా మనకు. సో ఎప్పుడైతే pH విలువ బిలో 7 ఉన్నదనుకో అది యాసిడ్ అని అర్థం, బిలో 7. ఒకవేళ pH విలువ ఎబో 7 ఉందనుకోండి అది బేస్, క్షారం అని అర్థం. సో 7 ఉందనుకో, ఎగ్జాక్ట్లీ 7 ఉంటే అది న్యూట్రల్ అని అర్థం. సో ఇప్పుడు నీలిరంగు పేపర్ ఏ రంగులోకి మారింది, ఎరుపు రంగులోకి మారింది. మన ఇంట్లో ఉన్న వాటర్ బోర్ వాటర్, అప్పుడు మన బోరు వాటర్ యాసిడ్ గుణం ఉంది అని అర్థం. అలా కాకుండా ఎరుపు లిట్మస్ పేపర్ తీసుకుందాం, సెకండ్ టెస్ట్. ఈ ఎరుపు లిట్మస్ పేపర్ను అదే వాటర్లో పెడితే కొద్ది సెకండ్ల తర్వాత బ్లూ కలర్లోకి మారింది. అంటే మన వాటర్ ఎట్లున్నట్టు, బేస్, క్షారంగా ఉన్నది అని అర్థం. సో వీటిని బట్టి మన ఇంట్లో ఉన్న నీరు ఆమ్లంగా ఉందా క్షారంగా ఉందా తెలిసిపోయింది. ఇదొక రకమైన టెస్ట్. మరి ఎట్లుండాలి వాటర్, కొద్దిగా బేస్గానే ఉండాలి, 7.5 అట్లా. క్షారం కన్నా కొంచెం ఎక్కువ, న్యూట్రల్ కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటే మంచి నీళ్ళని అర్థం. యాసిడ్ ఉండొద్దు ఎట్టి పరిస్థితుల్లో, బేసే ఉండాలి కానీ కొద్ది బేస్ ఎక్కువ ఉండాలి అంతే. ఇంకొక ప్రయోగం కూడా చేయొచ్చు సబ్బు ద్వారా కూడా. సో మన ఇంట్లో ఉన్న బోరు నీళ్ళను సబ్బు పెట్టి ఉతికితే ఎక్కువ నురుగు వచ్చిందనుకో, బాగా నురుగా
వచ్చిందనుకో, నీరు ఎట్లున్నట్టు అది కఠినంగా లేదు అని అర్థం. నురుగ తక్కువ వచ్చిందంటే కఠినమైన నీరు అని అర్థం. సో ఎక్కువ నీరు వచ్చిందంటే అది మంచినీళ్ళు అని అర్థం. నురుగ వస్తుంది అంటే ఇది మురికిపోతుంది అంటే అవి మంచినీళ్ళు, తాగడానికి అనుకూలంగా ఉంది. ఒకవేళ సబ్బు పెడితే అసలే నురుగ రావట్లేదు, అది సబ్బు తప్పు కాదు, వాటర్ కఠినంగా ఉన్నాయి, అవి తాగడానికి అనుకూలంగా లేవు అని అర్థం. సో ఈ 2 టెస్ట్ల ద్వారా సింపుల్గా మనం మన ఇళ్ళల్లో ఉన్న నీళ్ళను చెక్ చేసుకోవచ్చు. ఇది మన విద్యార్థులకు కూడా నేర్పాల్సి ఉంటుంది. ఇది ఖర్చు అయ్యేది కాదు, మన స్కూళ్ళల్లో లిట్మస్ పేపర్లు కూడా తెప్పిస్తాం ల్యాబ్లో. సో ఇది ప్రయోగపూర్వకంగా పిల్లలకు నేర్పిస్తే చాలా ఎంతూజియాజంగా నేర్చుకుంటారు. ఇది చిన్నదే టెక్నిక్ కానీ లైఫ్లో నిత్య జీవితంలో ఉపయోగపడేది అన్నట్టు. సో దాని మీద క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేయొచ్చు. రైట్, నీటి కాలుష్యం అంటే ఏంది? సో నీరు అనేది సార్వత్రిక ద్రావణి, అందరికీ తెలిసిందే. యూనివర్సల్ సాల్వెంట్. మరి ఎందుకు దీన్ని సార్వత్రిక ద్రావణి అని పిలుస్తున్నాం? సార్వత్రిక ద్రావణి అని పిలవడానికి కారణం ఏంటంటే ఇది సహజ సిద్ధమైనది, ప్రకృతి సిద్ధమైన వరం. ప్రకృతి సిద్ధం నీరు అనేది సహజంగా స్వతహాగా తనకు తాను శుభ్రం చేసుకునే తత్వం ఉంటుంది దీనికి. నీరు అనేది తనకు తానే శుభ్రం చేసుకునే తత్వం ఉంటుంది, దేనికి ఉండదు. అందుకే దీన్ని యూనివర్సల్ సాల్వెంట్ అని పిలుస్తాం. చాలా వాటిల్లో ఇది పాల్గొంటుంది కూడా, చాలా రకాల చర్యలలో. కాకపోతే సమయం చాలా పడుతుంది, అంత తొందరగా అది శుద్ధి కాదు. సో చాలా సంవత్సరాలు పట్టుద్ది. సహజమైన ప్రక్రియలు ఏవైనా సరే బాగా లేట్ ఉంటాయి, పర్ఫెక్ట్ ఉంటాయి. మరి నీటి కాలుష్యం అంటే ఏంది? నీటిని కలుషితం చేసే పదార్థాలన్నింటినీ కలిపితే నీటి కాలుష్య కారకాలు అంటాం. ఆ స్వచ్ఛమైన నీటిని కలుషితం చేసేటి వాటిని కాలుష్య కారకాలు అంటాం. సో శుభ్రమైన నీరు ఎట్లుంటుంది? సో స్వచ్ఛమైన నీరుకు రంగు ఉంటుందా అంటే రంగు ఉండదు. స్వచ్ఛమైన నీరుకు రంగు లేదు. సో వాసన ఉంటుందా స్వచ్ఛమైన నీరుకి? వాసన లేదు. రుచి ఉంటుందా స్వచ్ఛమైన నీటికి? ఎస్, రుచి ఉంటుంది. అందుకే వాన నీళ్ళు ఎట్లుంటాయి? రంగు ఉండదు, వాసన ఉండవు. వర్షపు నీళ్ళు కానీ రుచి ఉంటాయి, తీయగా ఉంటాయి, కమ్మగా. అందుకే మనం ఆ నీటిని తాగగలుగుతాం. ఎప్పుడు కూడా యాస్టకు రాదు. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు తాగుతున్నాం. మనం ఎప్పుడైనా యాస్టకు వస్తాయో వాటర్ 15 రోజులు తాగుకుంటూ ఉంటా అంటామా? ఉండం. ఎండకు పోయి వచ్చినప్పుడు ఆ నీటి విలువ తెలుస్తుంది. థమ్స్అప్ పెట్టినా తాగం, కూల్ డ్రింక్ పెట్టినా తాగం, బాగా ఎండకు పోయి వస్తే. అప్పుడు ఆ మంచినీళ్ళే చాలా కమ్మగా అమృతంలాగా అనిపిస్తుంది. సో నీరుకు ఆ గొప్పతనం ఉంది. సో చాలా రుచిగా ఉంటాయి నీళ్ళు, రంగు వాసన ఉండవు. అవి స్వచ్ఛమైన నీటి యొక్క గుణం. సో స్వచ్ఛమైన నీరు రంగు వాసన లేకుండా, ఎలాంటి అవాంఛనీయ పదార్థాలు లేకుండా ఉంటాయి. సో వర్షపు నీరు ఎగ్జాంపుల్ దానికి. సో ఈయన మొఘల్ ఎంపైర్ అక్బర్ ఆయన వర్షాకాలంలో ప్రత్యేకంగా వర్షపు నీటిని ట్యాంకులలో పట్టుకొని సంవత్సరం మొత్తం ఆ నీళ్ళనే వాడేవాళ్ళట. ఆయన తాగడానికైనా, ఆయన తినే ఆహార పదార్థాలు, వంటలు ఇలాంటివి ఉంటాయి కదా. అక్బర్ చదువుకోకున్నా కానీ, ఇల్లిటరేట్ అయినా కానీ ఆయన ఆ పని చేయడం గొప్ప విషయం. అది వర్షపు నీటినే వాడింది ఆయన సంవత్సరం పాటు. సో నీరు రుచి కలిగి త్రాగటానికి అనుకూలంగా ఉంటుంది. దీనినే తాగడానికి ఉపయోగపడే నీరు అంటాం. ఇంగ్లీష్లో పోర్టబుల్ వాటర్ అంటాం. పోర్టబుల్ వాటర్. మూసి విషాద గాథ, ఇది కూడా బ్రీఫ్గా ఇచ్చారు మనకు స్కూల్ బుక్స్లో. మన హైదరాబాద్ పట్టణంలో ఈ నది ఉంది. మరి ఇప్పుడు ఆ నది ఆడుందో తెలియదు. మనం ఎప్పుడు చూసినా ఇమ్లివన్ బస్ స్టాండ్ పక్కన పెట్టి మొత్తం సిటీ అంతా ఒక కాలువలాగా ఉంటుంది. కానీ మరి కాలువనే నది అంటారా? పర్టికులర్ ఒక దగ్గర మాత్రం పెద్ద విశాలమైన ప్రదేశం అంటూ అయితే లేదు, రిజర్వాయర్ లాంటిది లేదు. కాకపోతే ఒక కాలువలాగా ఉంది, కొన్ని కిలోమీటర్ల పొడుగు, హైదరాబాద్ను 2గా విభజిస్తుంది. అదే రివర్ అన్నట్టుగా మూసి నది. ఒకప్పుడు ఇలా నీళ్లు తాగేవాళ్ళట, కానీ ఇప్పుడు మురికి నీళ్ళు కూడా అట్లా పంపడానికి ఇష్టం లేనంత అగ్లీగా తయారైంది. హైదరాబాద్లో ఉంది ఇది. సో ఒకప్పుడు వేల మంది ప్రజల అవసరాలు తీర్చింది, కానీ ఇప్పుడు ఆక్రమణలకు గురవుతుంది, వ్యర్థ పదార్థాలతో నిండిపోయి ఉంది. సో రీసెంట్గా సీఎం గారు కూడా దీని మీద ఒక భారీ ఎత్తు ప్రక్షాళన కార్యక్రమాన్ని డిక్లేర్ చేస్తామని చెప్పారు. సో ఇంగ్లాండ్లో కొంతమందితో టైఅప్ అయ్యారు. మూసీ నదిని ప్రక్షాళన చేసి శుభ్రంగా మారుస్తాం, అందంగా తీర్చిదిద్దుతామని అంటారు. మరి అయితే మంచిదే. ఈ మూసీ నది ప్రక్షాళన పథకం కింద కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటిది?
ఇలాంటి వాటికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం ఉంటుంది. అలాంటి పథకాలలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యి రెండు కలిసి ఇలాంటి వాటిని శుద్ధి చేసుకోవాలి. సో ఏమేం చేస్తే బాగుంటుంది? మూసీ నది ప్రక్షాళనకు చేయవలసిన కార్యక్రమాలు ఘనరూప వ్యర్థాల నిర్వహణ. అంటే మూసీ నది పరివాహక ప్రాంతంలో ఘనరూప వ్యర్థాల నిర్వహణ అనేది సమర్థవంతంగా ఉండాలి. అంటే రోడ్డు మీద ఎలాంటి ఘనరూప వ్యర్థాలు పారేయకూడదు. సో అంటే మున్సిపాలిటీ ఇక్కడ జిహెచ్ఎంసీ అనేది పకడ్బందీగా ఉండవలసిందే. రెండవది, మురికి నీరు శుద్ధి చేయు ప్లాంట్లను నెలకొల్పాలి. ఒకవేళ అందులోకి ఏదైనా నీరు విడుదల చేసే పరిస్థితి వస్తే వాటిని శుద్ధి చేసిన తర్వాతనే విడుదల చేయాలి. క్లీన్ వాటర్ని శుద్ధి చేయాలి, విడుదల చేయాలి. మరి ఈ క్లీన్ వాటర్ యానంగా వస్తుంది? ఇందులో ఉన్న మురికి పోవాలంటే మురికి నీళ్ళని శుద్ధి చేసినాం, ఓకే, అదొకటి. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న మురుగు ఉన్నది, మరి అది పోవాలంటే చాలా ఎక్కువ మొత్తంలో క్లీన్ వాటర్ కూడా వదిలేయాలి. అందుకే మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే గోదావరి నీళ్లు, కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్లు మల్లన్న సాగర్లో స్టోర్ అయితే ఆ మల్లన్న సాగర్లో ఉన్న నీళ్లను పైప్ లైన్ ద్వారా డైరెక్ట్గా మూసీలో వదిలిపెడదాం. ఇప్పుడు ఈ మూసీ నది మొత్తం ప్రక్షాళన అయ్యిద్ది అనేది ఒక ప్లాన్. ఇది ఇంప్లిమెంట్ కాలేదు, ఇలా చర్చలు జరుగుతున్నాయి. మరి భవిష్యత్తులో అయితే ఏమో చూడాలి. సో మురికి నీరును శుద్ధి చేసి అందులోకి వదలడం ఒకటి, శుభ్రమైన నీళ్ళను కూడా వదలాల్సి ఉంటుంది. తక్కువ ఖర్చుతో పారిశుద్ధ్య వసతులను కల్పించాలి. సో ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నవన్నీ కూడా చాలా తక్కువ ఖర్చుతో అయ్యేటట్టు చూడాలి. నదీ తీరాన్ని డెవలప్ చేయాలి. అంటే నదీ తీరం అంతా కూడా సుందరంగా అలంకరించాలి. వాటిని అంటే చెట్లను నాటడం, ఒక ఫారెస్ట్ లాగా సుందరీకరణ కార్యక్రమాలు చేసి కాలుష్యం జరగకుండా ఒకటి డెవలప్. నెక్స్ట్, ప్రజలలో అవగాహన కంపల్సరీ ఉండాలి. ఇది లేకపోతే బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఏది కూడా సక్సెస్ కాదు. సో అందరికీ ఇది అవగాహన ఉండాలి. అలాగే ప్రభుత్వము అన్నీ కలుపుకొని చేస్తే సక్సెస్ అవుతుండొచ్చు, కానీ టైం తీసుకుంటుంది. కొన్ని డికేడ్స్ ఇది ఇబ్బంది పడ్డది కాబట్టి, మురుగుతో ఉన్నది కాబట్టి టైం తీసుకుంటుంది. కాలుష్య పదార్థాలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? ఇది ఒక ప్రశ్న. ఎక్కడి నుండి వస్తున్నాయంటే మనమే, ఇంకోళ్ళు మానవ తప్పిదాలే. సో అవి ఏంటియో చూద్దాం. ఈ కాలుష్య కారకాలను రెండు రకాలుగా విభజించారు. సో ఈ కారణాలను రెండు ప్రధాన కారణాలుగా విభజించారు. ఇది ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినాలి. నిర్దిష్ట కాలుష్య కారకాల విడుదల, నిర్దిష్టం కాని లేదా అనిర్దిష్ట కాలుష్య కారకాల విడుదల. నిర్దిష్టం, అనిర్దిష్టం, ఇది మనకు కూడా అవేర్నెస్ అవసరం. ఫస్ట్ నిర్దిష్ట కాలుష్య కారకాలను చూద్దాం. నిర్దిష్ట కాలుష్య కారకాలు ఒకే ఒక్క వనరు ద్వారా విడుదలవుతాయి. అదేంటిదంటే పరిశ్రమల నుండి విడుదలయ్యే కలుషితాలు, పరిశ్రమల నుండి విడుదలయ్యే మురుగునీరు. అంటే నిర్దిష్ట కాలుష్య కారకాలకు ప్రధాన కారణం పరిశ్రమలు. సో ఏ సిటీలో అయితే ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అవుతుందో అక్కడ ఈ నిర్దిష్ట కాలుష్య కారకాలు విడుదలవుతాయి. పక్కన ఉన్న నదుల్లోకి విడుదల చేయాల్సిందే కదా వీటిని. సో దీనికి కారణం పరిశ్రమలు. అనిర్దిష్ట కాలుష్య కారకాల విడుదల, ఇది మనకు సంబంధించింది. సో తక్కువ మోతాదులో కలుషితాలను విడుదల చేసే వనరులు ఇవి. సో చాలా తక్కువ ఉంటాయి కలుషితాలు, దాని తీవ్రత తక్కువ ఉంటాయి. ఇవి నీటిని కలుషితం చేయడంలో ప్రధాన కారణం మళ్ళా. సో నీటిని కలుషితం చేసేటి ఇవే, కాకపోతే తక్కువ మోతాదులో ఉంటాయి ఇవి. కొన్నిసార్లు వీటిని గుర్తుపట్టడం కూడా కష్టం అన్నట్టు. ఎగ్జాంపుల్ ఏంటంటే వ్యవసాయం కొరకు ఉపయోగించే ఎరువులు వేసి వస్తావు, దాన్ని నువ్వు ఎట్లా ఆపుతావు? ఇక వర్షం వచ్చింది, నీళ్ళు ఎక్కువైనాయి, పక్క పొలాల్లోకి వెళ్ళిపోయినాయి, లేదా పక్కన ఉన్న చిన్న రివర్లోకి, చెరువుల్లోకి, కుంటల లోపలికి పోయినాయి. సో ఎంత పోయిందనేది తెలియదు, ఎంత పర్సంటేజ్ ఎరువులు పోయినాయో, ఎన్ని కెమికల్స్ పోయినాయో తెలియదు మనకు ఆపరావడం కూడా కష్టం. మనకు చేయరాదు, ఇవి ఏం చేయరాదు అన్నట్టు. పురుగు మందులు, కీటకనాశులు వర్షపు నీటిలో కొట్టుకొని సమీపంలో ఉన్న నదులు కానీ, సరస్సులు కానీ, రిజర్వాయర్లు కానీ, తీర ప్రాంతాలు కానీ, చిన్న చిన్న జలాశయాల్లోకి చేరుతాయి. వీటిని అనిర్దిష్ట కాలుష్య కారకాలు అంటాం. తీవ్రత తక్కువ ఉన్నా కానీ మనం గుర్తించలేనంత కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి. సో నిర్దిష్టం కాని వనరుల్లో తక్కువ కాలుష్య కారకాలు ఉన్నవి. అనిర్దిష్ట, ఇది నిర్దిష్ట కాదు, కావున గుర్తించడం చాలా కష్టం. అవి ఎక్కడున్నాయో కూడా గుర్తించలేము, కనిపెట్టలేము. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే వ్యర్థాలతో నిండిన గోతులు, ల్యాండ్ ఫిల్స్ అంటాం వీటిని. సో కొన్నిసార్లు ఏంది, చెత్త చెదారం, హాస్పిటల్ వేస్టేజెస్ ఇలాంటివి తీసుకొచ్చి ఇంత బొంద తీసి అలా పోసి పూడిపి వెళ్ళిపోతారు. వాటిని ల్యాండ్ ఫిల్స్ అంటాం.
సో అవి కూడా కాలుష్య కారకమే. వాడు నింపి వెళ్ళిపోతారు, కానీ దానివల్ల జరిగే నష్టం వారికి సంబంధం లేదు, మనం గుర్తించలేము. సో ఇవి కాలుష్యానికి కారణమవుతాయి. సో అండర్ గ్రౌండ్ వాటర్ కాలుష్యం చెందొచ్చు, భూమి కాలుష్యం చెందొచ్చు, హాస్పిటల్ వేస్ట్స్ ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. నెక్స్ట్ బయోడిగ్రేడబుల్ వేస్ట్, నేలలో కలిసిపోయే వ్యర్థాలు. నేలలో కలిసిపోయేటి చూద్దాం, అవి ఏంటో. జీవ సంబంధ వ్యర్థాలలో ముఖ్యంగా మానవుల జంతువుల సంబంధించిన వ్యర్థాలు ఉంటాయి. జీవ సంబంధ వ్యర్థాలు అంటున్నాం అంటే ప్రాణం ఉన్నవి, వాటికి సంబంధించిన వ్యర్థాలు. ప్రాణం ఉన్న వాటిల్లో ప్రధానంగా ఇబ్బంది మానవులు, ఇతర జంతువులే. జీవ సంబంధ వ్యర్థాలు నీటి పంపిణీ వ్యవస్థలోకి ప్రవేశిస్తే నీరు కలుషితమైంది. అవును, ఎప్పుడైతే మానవులకు సంబంధించిన జంతువులకు సంబంధించిన వ్యర్థాలు పక్కనున్న వాటర్లోకి వెళ్ళిపోయినాయి, వెళ్ళిపోగానే ఏమైంది, ఆటోమేటిక్గా బ్యాక్టీరియాలకు అది శక్తి వనరు అయింది. బ్యాక్టీరియాకి అది శక్తి వనరు అయింది. ఆ వ్యర్థం అనేది మానవులకు సంబంధించిన జంతువులకు సంబంధించిన వ్యర్థాలు పక్కనున్న వాటర్ సోర్సుల్లోకి వెళ్ళిపోతే, వాటర్ బాడీలోకి వెళ్ళిపోతే, చెరువో లేదా కుంటలోకి వెళ్ళిపోతే వెంటనే అక్కడ బ్యాక్టీరియాలు పెరుగుతాయి. ఈ జీవ సంబంధ వ్యర్థ పదార్థం దేంతో తయారవుతుంది? ఆర్గానిక్ మెటీరియలే, కర్బనమే. ఒక్కసారి కర్బనం పెరిగిందంటే ఆటోమేటిక్గా బ్యాక్టీరియాలు శక్తి వస్తుంది, పాపులేషన్ పెరుగుద్ది. ఫుడ్ అన్నట్టు బ్యాక్టీరియాకి ఇది ఫుడ్. జైవిక కార్బన్ అంటాం దాన్నే. జైవిక అంటే జీవ సంబంధ కార్బన్. జీవ సంబంధ కార్బన్ ఏ రూపంలో ఉంటుంది? గ్లూకోజ్ రూపంలోనే ఉంటుంది. ఏదర్ గ్లూకోజ్ ఆర్ సుక్రోజ్ ఆర్ కార్బోహైడ్రేట్, పిండి ఏదైనా కావచ్చు. అవన్నీ కూడా జైవిక సంబంధం, మొక్కల నుంచి తయారు చేయబడ్డాయి. అవి మొక్కలు కూడా చచ్చిపోతాయి కదా, రైట్. ఈ జైవిక కార్బన్ నీటి ఆవిరి కార్బన్ డైఆక్సైడ్గా మార్పు చెందవచ్చు ఒక్కొక్కసారి. సో ఈ గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నం చెంది కార్బన్ డైఆక్సైడ్గా మారచ్చు. శ్వాసక్రియలు అదేగా జరిగేది. కార్బన్ డైఆక్సైడ్ నీరుగా మారదా, ఆ నీరు నీటి ఆవిరి అయింది. సో ఇట్లా మారినప్పుడు మళ్ళీ ఆడికి పోతుంది కార్బన్ డైఆక్సైడ్, గాలిలోకి పోతుంది. సో గాలిలోకి పోయిన తర్వాత అది గాలిలోకి పోతుంది ఒకటి. నెక్స్ట్ వాతావరణ కాలుష్యం ఆమ్ల వర్షాలు కురియడానికి కూడా కారణమవుతుంది. సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్. ఈ విధంగా ఆర్గానిక్ కాంపౌండ్ అనేది ఆమ్ల వర్షాలు కురిపించడంతో పాటు వాయు సహిత బ్యాక్టీరియాను పెరిగేటట్లు చేస్తుంది. సో ఆ చెరువులలో వాయు సహిత బ్యాక్టీరియా పెరుగుతుంది. దాన్ని తినడానికి తిండి ఉంది, వాటర్ ఉన్నదానికి ఇంకేముంది, మంచిగా వాటి సంఖ్య పెరుగుతుంటుంది. ఆ బ్యాక్టీరియాలు ఎలాంటి బ్యాక్టీరియాలు? వాయు సహిత బ్యాక్టీరియాలు. ఎప్పుడైతే వీటి జనాభా పెరుగుతుందో ఆ కుంటలో ఆక్సిజన్ పరిమాణం తగ్గుద్ది. సో బ్యాక్టీరియాలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను తీసుకుంటాయి, ఎందుకంటే వాటి సంఖ్య పెరుగుతుంది కదా. ఉన్న ఆక్సిజన్ అంతా ఇవి తీసుకుంటే మరి మిగిలిన జలచరాలకు ఎట్లా? సో మిగిలిన జలచరాలకు ఆక్సిజన్ కొరత ఏర్పడుద్ది. సో అది ఇబ్బంది అన్నట్టుగా, జలచరాలు చచ్చిపోతుంటాయి నెమ్మదిగా. నెక్స్ట్ ఇది మళ్ళీ ఇంకొంచెం డీటెయిల్గా తర్వాత చదువుతాం. నెక్స్ట్ స్లైడ్లలో BOD, DO ఆ పదాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్లాంట్ న్యూట్రియంట్స్, మొక్కల పోషకాలు. రసాయనిక ఎరువులలో ప్రధానంగా ఫాస్ఫేట్లు ఉంటాయి, నైట్రేట్లు ఉంటాయి. సో ఈ రెండు పదాలు గుర్తుంచుకోవాలి. మనం జల్లే DAP కానీ మనం జల్లే 28 ఇవన్నీ ఉంటాయి కదా, యూరియా, వాటిలలో ఫాస్ఫేట్లు నైట్రేట్లు ప్రధానంగా ఉంటాయి. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటుంది అంటే ఫాస్ఫేట్ ఎక్కువ ఉంటుంది. రెండు ఉంటాయి, రెండిట్లో కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఫాస్ఫేట్లు ఉంటాయి. వ్యవసాయ భూములలో చలినం అయిపోయింది, ఎక్కువ తక్కువ చలినం అయిపోయింది, వర్షం పడ్డది. ఇప్పుడు ఆ నీళ్ళల్లో కరిగిన ఈ ఫాస్ఫేట్లు నైట్రేట్లు అని చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న కుంటల్లోకి చెరువుల్లోకి వెళ్ళిపోయిందిగా. ఇప్పుడు కుంటలలో ఏమున్నాయి? ఫాస్ఫేట్లు ఉన్నాయి, నైట్రేట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫాస్ఫేట్ నైట్రేట్ రెండు కూడా స్థూల మూలకాలు. వెంటనే శైవలాలు కలుపు మొక్కలు మంచిగా నిగనిగలాడతాయి. మన పొలంలో ఉన్న వరి మంచిగా పచ్చగా నిగనిగలాడని మనం వేస్తే అవి పక్కన ఉన్న కుంటల్లోకి చెరువుల్లోకి పోయినాయి వర్షాలు రావటం వల్ల. ఇప్పుడు కుంట పక్కన ఉన్నాయి అన్నీ కూడా మంచిగా పెరుగుతాయి. కుంట లోపల ఉన్న నాసు మొక్కలు కూడా మంచిగా పెరుగుతాయి. పలివాల మనం ఫుడ్ తీసుకుపోయి వాటికి వేసినట్టే. ఇప్పుడు మన పొలం కోసం మనం వేసుకుంటే హ్యాపీగా కుంటలో ఉన్నాయన్నీ ఎంజాయ్ చేస్తుంటాయి. ఇప్పుడు కుంట చుట్టూ మొక్కలు పచ్చగా నిగనిగలాడతాయి, కుంటలో ఉన్న నాసు మొక్కలు కూడా మంచిగా పెరుగుతుంటాయి. ఈ నాసు మొక్కలు మామూలుగా పెరగవు, విపరీతంగా పెరుగుతాయి నాసు మొక్కలు.
వాటితో పాటు బ్యాక్టీరియాలు కూడా పెరుగుతాయి, మామూలుగా విపరీతంగా పెరుగుతాయి. చివరకు ఈ శైవలాల సంఖ్య బాగా పెరగటం వల్ల ఉపరితలం అంతా ఆకుపచ్చగా కనపడుద్ది, తెట్టులాగా కనపడుద్ది, వాసన వస్తుంటుంది, మురికిగా ఉంటుంది, ముద్దలు ముద్దలుగా ఉంటాయి, నాసు ముద్దలు ముద్దలుగా ఉంటాయి. వీటినే బ్లూమ్స్ అని పిలుస్తాం, బ్లూమ్స్. సో ఈ బ్లూమ్స్ కారణం ఏమిటి? బ్లూమ్స్ కారణం ఏమిటి అంటే ఫాస్ఫేట్లు, నైట్రేట్లు. ఇలా నీటి ప్రాంతాలు, కుంటలు, జలాశయాలు బ్లూమ్స్ ఏర్పడే విధానాన్ని యూట్రోపికేషన్ అని పిలుస్తాం. సో యూట్రోపికేషన్ అంటే ఏంది? ఎరువులు వేయడం వల్ల పొలాలలో, వ్యవసాయ భూములలో వర్షం వచ్చినప్పుడు ఆ ఫాస్ఫేట్లు, నైట్రేట్లు సమీప జలాశయాలలో కలిసి శైవలాలు, బ్యాక్టీరియాలు విపరీతంగా వృద్ధి చెంది పచ్చటి మంజరులు ఏర్పడతాయి. వాటినే ఆల్గల్ బ్లూమ్స్ అంటాం. ఆల్గల్ బ్లూమ్స్ ఏర్పడే విధానాన్ని యూట్రోపికేషన్ అంటాం. సో యూట్రోపికేషన్కు కారణం ఎక్సెస్ ఆఫ్ ఫాస్ఫేట్స్ అండ్ నైట్రేట్స్. ఇది ఇంపార్టెంట్ లైన్. కానీ మరి పక్కనున్న నీటి కుంటలలో పెరిగితే పెరగని రాదు, ఏమైంది మరి? బ్లూమ్స్ ఏర్పడితే మనకే నష్టమైంది? మనకు జరిగే నష్టం ఏం లేదు, కుంటలో ఉన్న జలచరాలకు నష్టమైంది. ఎట్లా అయిందో చూద్దాం. ఎప్పుడైతే ఈ శైవలాలు, కలుపు మొక్కలు చనిపోతాయో ఎప్పటికి బతకవు కదా. ఇప్పుడు శైవలాలు పెరిగినాయి, బ్లూమ్స్ ఏర్పడ్డాయి, ఎన్నేళ్ళు ఉంటాయి? అవి చచ్చిపోతాయి. అందులో ఉన్న కలుపు మొక్కలు చచ్చిపోతాయి, చచ్చిపోయి అడుక్కుపోతాయి, ఆ కుంటలో, చెరువులో అడుక్కుపోతాయి. అడుక్కుపోయినప్పుడు ఏం జరుగుద్ది? వాయుసహిత బ్యాక్టీరియాలు ఎక్కువైతాయి. ఈ వాయుసహిత బ్యాక్టీరియాలు అంటేనే ఆక్సిజన్ ఉండాలి. వాటికి ఆక్సిజన్ను వినియోగించుకొని విచ్ఛిన్నం చేస్తుంటాయి. ఆ చచ్చిపోయిన శైవలాలను, చచ్చిపోయిన బ్యాక్టీరియాలను విచ్ఛిన్నం చేస్తుంటాయి. విచ్ఛిన్నం చేసేటివి కూడా బ్యాక్టీరియాలే. సో ఈ బ్యాక్టీరియాలు ఆక్సిజన్ను వినియోగించుకుంటున్నాయి. ఎందుకు వినియోగించుకుంటున్నాయి? ఆ చచ్చిపోయిన వాటిని డీకంపోజ్ చేయడానికి. సో అప్పుడు ఆక్సిజన్ డిమాండ్ ఏమవుతుంది? ఆక్సిజన్ అది ఎక్కువ వాడుకుంటుంది. కుంటలో ఉన్న ఆక్సిజన్ అంతా అది వాడుకుంటూ ఉంటే కుంటలో ఆక్సిజన్ తగ్గుతలేదా? దాన్నే మనం బీఓడి అంటాం. బీఓడి ఇక్కడ ఏమవుతుంది? తగ్గుతుంది. ఆ జలాశయంలో బీఓడి తగ్గుతుంది, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. ఎందుకు తగ్గుతుంది? కుంటలో ఉన్న ఆక్సిజన్ అంతా బ్యాక్టీరియాలే వాడుకుంటున్నాయి. ఎందుకు వాడుకుంటున్నాయి? చచ్చిపోయిన శైవలాలను, చచ్చిపోయిన బ్యాక్టీరియాలను విచ్ఛిన్నం చేయడానికి. మరి శైవలాలు ఎక్కడే? అసలు యూట్రోపికేషన్ వల్ల ఏర్పడ్డాయి. యూట్రోపికేషన్ అంటే ఏంది? ఎక్సెస్ ఆఫ్ ఫాస్ఫేట్స్ అండ్ నైట్రేట్స్ కుంటలో చేరినాయి. అంతకుముందు లేకుండేవి, అంతకుముందు లేనప్పుడు సమతుల్యంగా ఉంది. ఇప్పుడు అదనంగా రావడం వల్ల శైవలాలకు తిండి దొరికింది, పచ్చగా పెరిగినాయి. కొంతకాలం ఉంటే చచ్చిపోతాయి. చచ్చిపోయిన తర్వాత బ్యాక్టీరియాలు పెరిగినాయి, కుంటలో ఆక్సిజన్ తగ్గింది. దీన్ని మనం బీఓడి అని పిలుస్తాం, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. ఆక్సిజన్ పరిమాణం తగ్గటాన్నే బీఓడి అని పిలుస్తాం. ఇదంతటి కారణం ఏంది అంటే యూట్రోపికేషన్. ఆక్సిజన్ తగ్గితే జలచరాలు బతుకుతాయా? మళ్ళీ మిగిలిన జలచరాలకు ఆక్సిజన్ దొరకదు. అందులో ఉన్న కప్పలు, పాములు, పురుగులు అలాంటి అన్నీ చచ్చిపోతాయి. ఇదంతా యూట్రోపికేషన్ వల్ల జరుగుతుంది. రైట్. ఉష్ణం, హీట్. ఉష్ణం కూడా నీరు కలుషితం కావటానికి ఒక కారణమే. హీట్ అనేది కూడా పొల్యూటెంటే. సో దాన్ని హీట్ పొల్యూషన్ అంటాం. నీటి ఉష్ణోగ్రత పెరిగితే, ఒకవేళ నీటి ఉష్ణోగ్రత పెరిగితే ఏమైంది? ఆ నీటిలో కరిగిన ఆక్సిజన్ పరిమాణం తగ్గుద్ది, అంటే బీఓడి తగ్గుద్ది. ఉష్ణోగ్రత పెరిగితే బీఓడి తగ్గుద్ది. ఇది లింక్. ఎగ్జాంపుల్ ఎండాకాలం. వేసవి కాలంలో లోతైన కుంటలలో ఉష్ణ కాలుష్యం సర్వసాధారణం. కాబట్టి చేపలు కానీ, నీటి మొక్కలు కానీ నిర్దిష్టమైన ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయిలు ఉన్న నీటిలో మాత్రమే జీవిస్తాయి. ఆక్సిజన్ లేకున్నా చచ్చిపోతాయి, బాగా వేడిగా ఉన్నా చచ్చిపోతాయి. మొన్న ఎండాకాలం పేపర్లలో 2-3 సార్లు పడ్డది న్యూస్, పలానా చెరువులో చేపలన్నీ చచ్చిపోయినాయి. అగ్గో ఎవరైనా మందులు వేసారా? ఎవడేలే మందులు. కుంట నిండా చేపలన్నీ కిలోన్నర ఉన్న రవ్వలు, బొచ్చలన్నీ చచ్చిపోయినాయి. రీజన్ ఏంటి అంటే జస్ట్ హీట్ పొల్యూషన్. 50 డిగ్రీలకు వచ్చింది టెంపరేచరు, కుంటలలో నీళ్ళు లేవు, నీళ్ళన్నీ వేడైనాయి, మసులుతున్నాయి,
స్టవ్ మీద పెట్టిన వేడి నీళ్ళలాగా మసులుతాయి. చేపలు ఎడ బతుకుతాయి? ఎందుకు బతుకవు అవి అంటే, ఒకటి హీట్ తట్టుకోలేవు, రెండోది ఏంది ఆక్సిజన్ ఉండదు టెంపరేచర్ పెరిగినప్పుడు. సో ఉష్ణ కాలుష్యం వల్ల నీళ్ళ ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది, అందుకే చేపలు చనిపోయినవి. ఈ 2 అంశాలు గుర్తుంచుకోవాలి. ఇది న్యూస్ ఐటమ్, ఈసారి సమ్మర్లో 2-3 సార్లు న్యూస్ ఐటమ్ వచ్చింది ఇది. సో అందువల్ల ఉష్ణ కాలుష్యం నీటి మొక్కలు జంతువుల వైవిధ్యాన్ని కూడా తగ్గిస్తుంది. అని చచ్చిపోయినాక ఇంకా వైవిధ్యం అని ఉంటుంది. అవక్షేపం, సెడిమెంట్. సో లవణాలు, కర్బన పదార్థాలు అన్నీ కూడా కొట్టుకపోయి సమీపంలో ఉన్న నీళ్ళల్లో చేరుతాయి. సో ఇలాంటి సెడిమెంటేషన్, పొల్యూషన్ గుర్తించడం కష్టం. నిర్దిష్టం కాని వనరు నుండి వస్తాయి. సో పక్కనున్న రోజు చెరువు ఊడిపోతుంటుంది. మరి ఎందుకు ఊడిపోతుంది అంటే, కొద్దిగా కొట్టుకుంటూ వస్తుంటాయి, ఎవరి మట్టో తెలియదు అది. అందుకే దాన్ని అనిర్దిష్ట కాలుష్య వనరు అని పిలుస్తాం. పూడిపోతుంటాయి. నెక్స్ట్, ప్రమాదకరమైన విషపూరిత రసాయనాలు. సో ఇంగ్లీష్లో దీన్ని హజారడస్ అండ్ టాక్సిక్ కెమికల్స్ అని పిలుస్తాం. ఈ పదం మనం తరచూ వింటుంటాం. సో ఇట్ ఈస్ వెరీ హజారడస్ అంటుంటారు. సో హజారడస్ అంటే చాలా ప్రమాదకరమైన అని అర్థం. సో హజారడస్ అండ్ టాక్సిక్ అంటే విషపూరితము, ప్రమాదము 2 అన్నట్టు. సో పొల్యూషన్ చేసే కొన్ని కారకాలు హజారడస్గా ఉంటాయి, టాక్సిక్గా ఉంటాయి. కేవలం ప్రమాదకరమైనవి కొన్ని ఉంటాయి, కేవలం విషపూరితమైనవి కొన్ని ఉంటాయి, 2 కలిపి కూడా కొన్ని ఉంటాయి. సో అలాంటివి కొన్ని ఉంటాయి. చూద్దాం ఏంటి అవి. పరిశ్రమల నుండి విడుదలయ్యే వ్యర్థ పదార్థాలలో ఎక్కువగా విషపూరితమైన రసాయనాలు ఉంటాయి. ఆమ్లాలు, క్షారాలు, లోహాలు. ఎగ్జాంపుల్ ఆర్సెనిక్, సీసం, పాదరసం, కాడ్మియం, ఇవన్నీ భారలోహాలు. సో భారలోహాలన్నీ కూడా హజారడస్ అండ్ టాక్సిక్ మెటల్ పొల్యూటెంట్స్ ఇవి. సో ఇవన్నీ కూడా భారలోహాలే. మరి ఇవి ఎక్కడ వాడతారో చూద్దాం. బట్టల రంగులు. సో మన బట్టలు చాలా రంగురంగుల్లో ఉంటాయి. ఆ రంగులలో వాడేటివి. ఇంటిని శుభ్రం చేసే రసాయనాలు, లైజాల్ అని, డెటాల్ అని ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా హజారడస్ అండ్ టాక్సిక్ కెమికల్సే. టాయిలెట్లు శుభ్రం చేసే రసాయనాలు, ఆర్పిక్, రెడ్ ఆర్పిక్, బ్లూ ఆర్పిక్, ఇంకా రకరకాల మార్కెట్లో దొరుకుతున్నాయి. అవన్నీ కూడా హజారడస్ విత్ టాక్సిక్, ప్రమాదకరమైనవి, విషపూరితమైనవి. అవి తాగొద్దు. డెటాల్ కానీ ఇలాంటివి తాగితే చనిపోతారు. అక్కడక్కడ సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేస్తుంటారు ఇవి తాగి. ఒకసారి చనిపోతారు కూడా, డెటాల్ తాగి కూడా చనిపోతారు. ఎందుకు చనిపోతారు అంటే దట్ ఈజ్ హజారడస్ అండ్ టాక్సిక్. సో ఇవన్నీ కూడా అవే చనిపోయేటి అన్నట్టు. చనిపోతాం, కొద్దిగా ఎక్కువ మోతాదులో తీసుకుంటే చనిపోతారు. వాహనాలను సర్వీసింగ్ చేసేటప్పుడు దాని నుంచి తీసివేసే ఒక ఇంజన్ ఆయిల్ చుక్క 25 లీటర్ల నీటిని కలుషితం చేస్తుంది అటు. ఇది 25 లీటర్లు చూడండి. ఒక పెద్ద క్యాన్ నిండా నీళ్లను అందులో ఒక్క డ్రాప్ ఆయిల్ వేస్తే కథం, ఆ నీళ్ళన్నీ పొల్యూట్ అయిపోతాయట. మనం వెహికల్ సర్వీసింగ్ ఇస్తాంగా, 2 వీలర్, ఏదో 2 వీలర్ ఆర్ 4 వీలర్, ఏ వీలర్ అయితే దాంట్లో పోసే ఆయిల్ క్యాస్టర్ ఆయిల్. ఆ ఇంజన్ ఆయిల్, యూజ్ అయిపోయిన ఇంజన్ ఆయిల్ ఒక్క డ్రాప్ తీసి 25 లీటర్లను అది పొల్యూట్ చేయగలుగుద్దట, ఒక్క డ్రాప్. ఎంత అన్యాయం కదా. అలాగే మనం తినే మిరపకాయ బజ్జీలు కానీ ఇంకా ఇతరత్ర పదార్థాలు వాళ్ళు కూడా అలాంటి ఆయిల్స్లోనే వేయించుతారు. వాడి 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 10వ రౌండ్ 11వ రౌండ్ ఇట్లా ఒక్క ఆయిల్ డ్రాపు 25 లీటర్లను పొల్యూట్ చేసే అలాంటి ఆయిల్లో మన ఈ పదార్థాలు ఎంచుకొని తింటే ఎట్లుంటుంది, పకోడీలు, మిరపకాయ బజ్జీలు ఇలాంటివి. అంత ప్రమాదం అన్నట్టు. కాబట్టి బయటి వస్తువులు తినాలంటే భయం, వాళ్ళు ఫ్రెష్ వాడరు. సో అంత పొల్యూటెంట్ అన్నట్టు. నేను కూడా ఈ పాయింట్ కొంచెం నాకు కూడా సర్ప్రైజ్ అనిపించింది. అరే వెహికల్ సర్వీసింగ్ ఇస్తాం, వాడు ఇంజన్ ఆయిల్ తీసేస్తుంటాడు, నల్లగా అయిద్ది, అది ఏదో క్రూడ్ ఆయిల్ లాగా అయింది. ఒక్క ఆయిల్ డ్రాపు 25 లీటర్ల నీటిని వేస్ట్ చేస్తుందంటే మరి ఆయిల్ ఆడ బారబోస్తున్నాడు, ఏడో పోయి ఊరు బయట బారబోస్తాడు మురికి కాలువలలో అనను. ఆ మురికి కాలువ నీళ్ళు ఆడిపోతాయి, మళ్ళీ మనం తాగే నీళ్ళలో జలాశయాల్లోకి పోతాయి, లేదా అండర్ గ్రౌండ్లోకి వెళ్తాయి. అంటే అండర్ గ్రౌండ్లో ఉన్న వాటర్ అంతా కూడా పొల్యూటెడ్ అయినట్టే కదా, బోర్ వాటర్ అంతా కూడా పొల్యూటెడే కదా. అంటే భూమి పొల్యూషన్ అవుతుంది, అండర్ గ్రౌండ్ వాటర్ భూగర్భ జలము పొల్యూషన్ అవుతుంది, ఉపరితలంలో ఉన్న నీళ్ళు కూడా పొల్యూషన్ అవుతుంది. సో ఇంత ప్రమాదం అని నాకు కూడా షాక్ అనిపించింది చూసినప్పుడు. అంతకుముందు నాకు కూడా ఐడియా లేదు, ఒక్క డ్రాప్ ఇంత కెపాసిటీ ఉంటుందా, నా ఇంజన్ ఆయిల్, నా బండిలో ఉన్న ఇంజన్ ఆయిలే, మా కారులో ఉన్న ఇంజన్ ఆయిల్కి ఇంత పవర్ఫుల్లా. కానీ మరి ఏం చేయాలి, దీనికి ఏం చేయాలనేది తెలియదు. ఇంజన్ ఆయిల్ లేకుండా కారు నడవదు కదా.
అంటే ఇలాంటి జాగ్రత్తలు ఆ మెకానిక్ షాప్లోనే చూడాలి. దాన్ని విషరహితం చేసే యంత్రాలలో పోసి దాన్ని విషరహితం చేసి సమీప వాటర్ బాడీలోకి వదిలేయాలి. సో అదే కదా మూసీ నది ప్రక్షాళనంలో కూడా మనం అనుకున్నాం. మూసీ నదిలోకి ఒకవేళ వ్యర్థ జలాలను వదలవలసి వస్తే వాటిని శుద్ధి చేయాలి, శుద్ధి చేసే ప్లాంట్లను నిర్మించాలి, శుద్ధి చేసినాక వదిలేయాలి. కనీసం అది వ్యవసాయానికో దేనికో దానికి పనికొస్తాయి. రైట్. సో ఇంకొక పాయింట్ ఇక్కడ ఒకటి, ఇది కూడా మన నిత్య జీవితంలో చూసేదే, తోటలు. ఇళ్లల్లో ఉన్న ఇంటి తోటలు లాన్స్. లాన్ అంటే ఇంటి ముందు గడ్డి అంతా పెంచుతాం కదా, దాన్ని లాన్ అంటాం. తోటలు అంటే ఇంటి వెనకనో ఇంటి ముందట ఉన్న చెట్ల ఆ సంబంధించిన గార్డెన్. ఈ గార్డెన్లో చల్లే పెస్టిసైడ్స్, పొలాలలో చదివే పెస్టిసైడ్స్, ఈ రెండింటి కంపేర్ చేస్తే ఇళ్ళల్లో చల్లే పెస్టిసైడ్స్ 10 రెట్లు ఎక్కువనట. వారి పురుగు మందులు కానీ వాడతాం కదా, మన ఇళ్ళల్లో కూడా వాడతారు. మన సరే కొన్ని రిచ్ హౌజెస్లో వాళ్ళు లాన్స్, పెద్ద పెద్ద గడ్డి మైదానాలు, ల్యాండ్స్కేప్ లాగా డెవలప్ చేస్తారు, చాలా రకాల చెట్లను పెంచుతారు అందం కోసమే. జస్ట్ వాళ్ళు వాడే పెస్టిసైడ్స్ పొలాలలో వాడే పెస్టిసైడ్స్ కన్నా 10 రెట్లు ఎక్కువ. అంటే ఎవరు ఎక్కువ పొల్యూట్ చేస్తారు అంటే ఇక్కడనే పట్టణాలలో ఉన్న అందమైన సుందరీకరణ కోసం వాడే పెస్టిసైడ్సే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఎక్కువ నష్టం చేస్తుంది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి అవేర్నెస్ ఒక్కటే దీనికి మార్గం. సహజ సిద్ధమైనవి వాడాలని రికమెండ్. ఇప్పుడు వేప నూనెలు వస్తున్నాయి, వేప గింజల నుండి, వేప ఆకుల నుండి ఇలాంటి సహజ సిద్ధమైన నూనెలు కూడా వస్తున్నాయి. వాటితో పిచికారీ చేసి కంట్రోల్ చేసుకోవాలి వాస్తవంగా. మందుల కర్మాగారాలు, ఫార్మాస్యూటికల్స్, వ్యక్తిగత శుభ్రతకు ఉపయోగించే మందులు, లోషన్లు, సబ్బులు, ఇవన్నీ కూడా నీటి కాలుష్యానికి దారితీస్తాయి. ఫార్మాస్యూటికల్స్ హైదరాబాద్ చుట్టూ చాలా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఫార్మా ఇండస్ట్రీ ప్రపంచంలోనే హైదరాబాద్కి అయితే ఒక ప్రత్యేకమైన గుర్తింపు. కరోనా టైంలో కూడా మనం చూసినాం. సో చాలా ఫార్మా కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్లో. ఒకటి సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాద్ ప్రముఖమైంది, 2 ఫార్మా రంగంలో చాలా ప్రముఖమైంది. ఇక్కడ నుండే కోవిడ్కు చాలా ఇంజెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా పోయినాయి కూడా, అది మన అందరికీ తెలిసిన పాయింటే. సో హైదరాబాదు ఒక 5-6 రంగాలలో చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అందులో ఫార్మా అనేది లాభం ఎంత జరుగుతుందో నష్టం కూడా అంతే జరుగుతుంది మనకు. నెక్స్ట్ ఫ్లోరైడ్ లవణాల వల్ల భూగర్భ జలాలు విషతుల్యమై చాలామంది ఫ్లోరోసిస్ బారిన పడుతుర్రు. సో ఈ ఫ్లోరోసిస్ గురించి ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడతాం. నెక్స్ట్ నీటి కాలుష్యాన్ని నియంత్రించడం ఎలా, నిరోధించడం ఎలా. పరిశ్రమల నుండి విడుదలయ్యే వ్యర్థాలను రసాయనికంగా శుద్ధి చేసి సమీప నదులు కానీ సరస్సుల్లోకి విడుదల చేయాలి. ఇందాకనే అనుకున్నాం, శుద్ధి చేసిన తర్వాతనే విడుదల చేయాలి. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గించాలి, వాటికి బదులు సహజ సిద్ధమైనవి వాడాలి. డిటర్జెంట్లు ఉపయోగించాలి, నీటిలో నేలలో కలిసిపోయే డిటర్జెంట్లు ఉపయోగించాలి. చనిపోయిన మానవ శవాలను, జంతు కళేబరాలను నదులలోకి విసిరేయకూడదు. సో ఎగ్జాంపుల్ గంగా నది చాలా పవిత్రమైనది. చాలామంది అక్కడికి వృద్ధాప్యంలో పోయి కావాలని చనిపోయి కూడా అందులో పడతారు, సూసైడ్ చేసుకొని చనిపోతారు. ఎందుకంటే ఒక మూఢనమ్మకం, మూఢభక్తి. సో ఆ గంగా నదిలో చనిపోతే డైరెక్ట్గా మనం స్వర్గానికే పోతాం, కాశీనాథుని దగ్గరికి వెళ్ళిపోతాం అనే ఒక మూఢనమ్మకంతో చాలామంది డెడ్ బాడీస్ గంగా రివర్లో ఉంటాయి. సో అలాంటి మూఢనమ్మకాలను తొలగించాలి, అది కరెక్ట్ కాదు. నది మొత్తం కూడా విషతుల్యమైంది. భారతదేశంలో అత్యంత పవిత్రమైన నది గంగా నది, అత్యంత పొల్యూటెడ్ రివర్ ఆల్సో గంగా రివర్. అదే అత్యంత పొల్యూషన్, అదే అత్యంత పవిత్రమైనది అదే. సో బయోగ్యాస్ ప్లాంట్లలో కూడా జంతు విసర్జితాలను బయోగ్యాస్ ప్లాంట్ల ఇంధనం కోసం ఉపయోగించిన తర్వాత ఎరువుగా వాడుకోవాలి. రైట్. ఇక్కడ గంగానది ప్రక్షాళన పథకం ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అనేది చేస్తుంది. గంగా రివర్ను ప్రక్షాళన చేయాలని ఇది 10 ఏళ్ల నుంచో చేస్తుంది, కానీ మరి ఎంతవరకు వచ్చిందో తెలియదు. ఎప్పుడు చూడు కొన్ని కోట్లు కేటాయిస్తూనే ఉంటారు, ప్రతి బడ్జెట్లో కేటాయిస్తుంటారు. మరి ఎప్పుడు చూసినా గట్టినే ఉంటుంది. గంగా నదుల తీరం వెంబడి చెట్లను, పొదలను తప్పకుండా పెంచాలి. అంటే రేపు మనం మూసీ నది ప్రక్షాళన కూడా సేమ్ ఇదే ఇంప్లిమెంట్ చేస్తారు. మూసీ నది ఎంత పొడుగుంటే అంత పొడుగు అటువైపు చెట్లను, పొదలను సుందరీకరణ పనులు చేయాలి కంపల్సరీ. సో వేరు వ్యవస్థ కొంచెం బలంగా ఉన్న ఈత, తాటి, కొబ్బరి ఇలాంటి చెట్లను పెంచాలి, పొదలను కూడా పెంచాలి. దానివల్ల గట్లన్నీ కూడా బలంగా ఉంటాయి, మృత్తికా క్రమక్షయం జరగదు, కోత అనేది ఉండదు, నేల కోత.
సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. కాలుష్యాన్ని తగ్గించుటకు 4R. R స్టాండ్స్ ఫర్ రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అండ్ రికవర్. ఇది కొంచెం మనం ప్రాక్టీస్ చేయాలి దీన్ని. సో కాలుష్యాన్ని తగ్గించుటకు ఈ నియమాలను మనం అమలుపరచాలి. తరిగిపోయే ఇంధనాలను ఉపయోగించడం చాలా వరకు తగ్గించుకోవాలి. తరిగిపోని అంటే ఇవే నాన్ రెన్యూవబుల్ రీసోర్సెస్. ప్రత్యామ్నాయ శక్తి వనరులను ఉపయోగించుకోవాలి. అంటే సౌరశక్తి, పవన శక్తి, ఇలాంటి శక్తులు ఉంటాయిగా, వాటిని వాడుకోవాలి. సో అలాగే ప్లాస్టిక్ వాడకంను కూడా తగ్గియాలి, అవసరమైతే నిషేధించాలి. ఫ్లోరోసిస్ అంటే ఏంది? ఇప్పుడు ఫ్లోరోసిస్ గురించి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. సో మనకు అవగాహన లేకున్నా కానీ ఇప్పుడు మనకు అవగాహన వచ్చేటట్టు డిస్కస్ చేసుకుందాం. సో అవగాహన అవసరం. పిల్లలకు, మనకు తెలిసిన వారికి కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే కెపాసిటీ ఉండాలి. ఒక 4 ముక్కలు మాట్లాడేంత శక్తి కూడా వస్తుంది ఇది ఇంతే. ఫ్లోరోసిస్ అంటే ఏమిటి? ఎక్కువ ఫ్లోరిన్ ఉన్న నీళ్ళని తాగితే వచ్చే వ్యాధిని ఫ్లోరోసిస్ అంటాం. అంటే ఫ్లోరిన్ అసలే వద్దా? మళ్ళీ ఫ్లోరిన్ ఎంతో కొంత కావాలి మనకు. అసలే వద్దు కాదు, అధిక మోతాదులో ఫ్లోరిన్తో కలుషితమైన ఆహారం తిన్నా, నీళ్ళే కాదల్లో, మనం నీళ్ళు ఒకటే అనుకుంటున్నాం. ఫ్లోరిన్తో, అధిక ఫ్లోరిన్ ఉన్న ఆహారం తిన్నా, అధిక ఫ్లోరిన్ ఉన్న నీళ్లు తాగినా వచ్చే వ్యాధి పేరే ఫ్లోరోసిస్. మరి ఆహారంలోకి ఎట్లా వస్తుంది అది? నీళ్ళల్లో ఉన్న ఫ్లోరిన్ పంటలు పండించేటప్పుడు పంట గింజల్లోకి, పండ్లల్లోకి రాకపోతే ఆడికి వస్తుంది, ఆకుకూరల్లోకి రాకపోతే. సో ఫ్లోరిన్ ఎక్కువగా ఉన్న వాటర్ని వ్యవసాయానికి వాడితే ఆహార ధాన్యాలలో కూడా ఫ్లోరిన్ ఎక్కువగా ఉంటుంది. సో అది భుజిస్తే మనకు ఆటోమేటిక్గా ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉంటుంది. సో ఆహారం వల్ల, నీటి వల్ల, ఒకవేళ రెండింటిలో ఫ్లోరిన్ ఎక్కువ ఉన్నట్లయితే అలాంటిది భుజిస్తే వచ్చే వ్యాధే ఫ్లోరోసిస్. నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్, ఖమ్మం ఈ జిల్లాలలో విపరీతంగా ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారు. ఈ 4 అతి ఎక్కువ నల్గొండలో ఉంది సమస్య. సో ఫ్లోరోసిస్ అనగానే ఇమ్మీడియట్గా గుర్తొచ్చే జిల్లా నల్గొండ. ఆంధ్రాలో అయితే ప్రకాశం డిస్ట్రిక్ట్, మన దగ్గర మాత్రం నల్గొండ. ఈ 4 జిల్లాలు, జిల్లా మొత్తం కాకుండా ఇది ఉమ్మడి జిల్లాల పేర్లు, ఇవి పాత ఉమ్మడి జిల్లాల పేర్లు. చాలా ప్రాంతాలు సఫర్ అవుతారు ఈ 4 జిల్లాలలో. మన దేశంలో తాగునీటిలో ఫ్లోరైడ్ మోతాదు ఎంత ఉండాలి అంటే 0.5 ppm ఉండాలి, ఇంతకు మించి ఉండొద్దు. ppm అంటే ఏంది? పార్ట్స్ పర్ మిలియన్. ఒక మిలియన్లో 0.5 ఉండాలి అంతే. మిలియన్ అంటే 10 లక్షలు. 10 లక్షలు 1 వంతు కూడా కాదల్లో, 1 వంతులో సగం. 0.5 ppm ఫ్లోరైడ్ ఆహారంలో కానీ వాటర్లో కానీ ఉన్నా కానీ పర్లేదు, ఓకే, యాక్సెప్టెడ్. దీన్ని గ్రాములలో చెప్పాలంటే ఎంత? 0.5 మిల్లీగ్రామ్ ఫర్ లీటర్. 0.5 మిల్లీగ్రామ్ ఫర్ లీటర్. లీటర్లో 0.5 mg, 1 లీటర్ నీటిలో 0.5 mg ఫ్లోరిన్ ఉంటే నో ప్రాబ్లం, ఏం కాదు, మనకు ఏం ఇబ్బంది ఉండదు. ఒకవేళ అంతకు మించి ఉంటే 0.5 కన్నా ఎక్కువ ఫ్లోరిన్ ఆహారంలో ఉన్న, వాటర్లో ఉన్న మనకు వచ్చే వ్యాధిని ఫ్లోరోసిస్ అంటాం. మరి ఏ ప్రాంతాలలో ఇది ఎక్కువగా ఉందో చూద్దాం. నల్గొండ జిల్లాలో ఎల్లారెడ్డిగూడెం. పేర్లు కొంచెం బై హ్యాడ్ చేయాలి ఇవి, ఎందుకంటే దీనిపైన గత ప్రభుత్వం కూడా ఫోకస్ చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఫోకస్ చేయబోతుంది. మర్రిగూడ, బట్టపల్లి, ఎడవల్లి ఈ గ్రామాలలో ఫ్లోరిన్ తీవ్రత ఎంత ఉందంటే 2.2 నుంచి 7.5 ppm ఉంది. అసలు ఎంత ఉండాలి? 0.5 ఉండాలి, కానీ ఎంత ఉంది చూడండి, 7.5. ఎన్ని రెట్లు ఎక్కువ చూడండి, 14-15 రెట్లు ఎక్కువ ఉన్నది ఆ గ్రామాలలో. వాళ్ళు తాగే నీళ్ళల్లో ఫ్లోరిన్ ఇంత ఘనమా ఉంటే 7.5 ppm ఉంది. 0.5 ఉండవలసిన ppm 7.5 ఉంది. వాటర్లో, మొత్తం వాటర్లో, అండర్ గ్రౌండ్ వాటర్ కావచ్చు, సర్ఫేస్ వాటర్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అన్నీ. అంటే వాళ్ళు తినే వ్యవసాయ ఉత్పత్తులలో అంతే ఉంటుంది, వాళ్ళు తాగే మంచినీళ్ళల్లో అంతే ఉంటుంది, వ్యవసాయ నీళ్ళల్లో అంతే ఉంటుంది. అంటే ఆ ప్రాంతాలలో ఎంత ఎక్కువ ఉన్నదో చూడండి ఫ్లోరైడ్. అలాంటి ప్రదేశాలలో నివసిస్తుండ్రు. కాబట్టి వీళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తాయి? తీవ్రమైన ఎముకల ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది.
ఎముకలు మెత్తబడితే ఏం లేదు. సో ఇప్పుడు మన ఎముకలు రోజు ఎక్సర్సైజ్ చేస్తే ఎట్లుంటాం, గట్టిగా ఉంటుంది, ఫిట్నెస్గా ఉంటాం, మనం సన్నగా ఫిట్గా ఉంటాం, అందంగా అనిపిస్తాం. ఇప్పుడు ఈ ఎముకలు మెత్తగా అయింది, ఇట్లా గట్టిగా టేబుల్ మీద చేయి పెట్టి ఇట్లా ఒత్తింది అనుకో, గట్టిగా ఉన్న ఎముక ఒకవేళ ఫ్లోరిన్ 7.5 మనం తాగినాం అనుకో, వాటర్ తరచుగా కంటిన్యూగా తాగుతుంటే ఈ బోన్ ఏమైంది, వంగుద్ది. ఇట్లా ఏదన్నా గట్టైన ప్రాంతంలో గట్టి ఇట్లా వచ్చితే ఏమైంది, స్ట్రైట్గా ఉన్న ఎముక వంగుతుంటుంది. ఇట్లా ఎందుకు వంగింది అంటే ఈ బోన్ మెత్తబడ్డది. ఎందుకు మెత్తబడ్డది అంటే ఓవర్ ఫ్లోరైడ్. సో ఎక్కువ ఫ్లోరైడ్ ఉన్న వాటర్ కానీ ఫుడ్ కానీ తీసుకుంటే ఎముకలు ఏమవుతున్నాయి, వంగుతున్నాయి, మెత్తబడుతున్నాయి. వంగుడే కాదు, మెలికలు కూడా తిరుగుతాయి. నువ్వు గట్టిగా తిప్పితే ఇట్లా మెత్తగా ఉంది కాబట్టి తిరుగుతాయి, మెలికలు కూడా తిరుగుతాయి. సాధారణంగా ఈ ఫ్లోరోసిస్ తీవ్రత అనేది 4 రూపాలలో విభజించరు. దంతాల పైన, చీలమండల పైన, అస్థిపంజరం పైన, నాడీ సంబంధ, ఇలా 4 రూపాలలో విభజించరు ఈ ఫ్లోరోసిస్ యొక్క తీవ్రతను. చూద్దాం అది ఎట్లా ఉంటుందో ఆ తీవ్రత. రైట్, ఫ్లోరోసిస్ తీవ్రత తక్కువగా ఉన్న గ్రామాలలో ఎట్లుంటుందో చూద్దాం. మొత్తం మీద ఫ్లోరోసిస్ ప్రాబ్లమే కొద్దిగా తక్కువ ఉన్నది, నాట్ 7.5, 2.5, 3.5 ఉందనుకుందాం. మొత్తం మీద ఫ్లోరిన్ అధికంగానే ఉంది, కానీ అందులో కొద్దిగా తక్కువగా ఉన్న గ్రామాలలో అక్కడున్న ప్రజలు ఎట్లుంటారు. ఫ్లోరోసిస్తో బాధపడుతున్న గ్రామాలలో ఎట్లుంటుందంటే, ఫ్లోరిన్ ఒకవేళ కొద్ది తక్కువ మోతాదులో ఉంటే దంతాల పైన చారలు ఏర్పడతాయి, గారెలు అంటాం వాటిని, దంతాల పైన గారెలు ఏర్పడతాయి. అప్పుడు ఫ్లోరిన్ గాఢత ఎంత ఉంటుంది ఆ గ్రామాలలో, 1.5 ppm ఉంటుంది. యాక్చువల్గా ఎంత ఉండాలి, 0.5 దాటొద్దు, కానీ ఎంత ఉంది ఇక్కడ 1.5 ఉంది. అంటే ఎక్కువ ఉండవలసిన దానికన్నా 2-3 రెట్లు ఎక్కువ ఉంది. ఇలాంటి పిల్లలలో దంత సంబంధ వ్యాధులు వస్తాయి. చిన్నపిల్లలలో సుమారు ఎలాంటి ఏజ్ పిల్లలు అంటే 10 సంవత్సరాలు నిండిన బడీడు పిల్లలలో అలా దంతాల పైన పసుపు రంగు గారబట్టి నల్లటి మచ్చలతో ఉంటాయి. మనం కూడా చూస్తుంటాం. రేపు మీరు కూడా స్కూళ్ళలో పోయినప్పుడు ఈ 4 జిల్లాలలో ఇలాంటి పిల్లలు కనపడతారు. చూడటానికి అగ్లీగా ఉంటారు పాపం. సో పిల్లలు ఎంతో అందంగా, చిన్నారి పిల్లలు బాగా అందంగా ఉంటారు, కానీ ఈ పళ్ళు పచ్చగా గారబట్టి ఉండడం వల్ల వాళ్ళు మానసిక ఆందోళనకు కూడా గురవుతారు. స్వేచ్ఛగా నవ్వలేరు, అమ్మో నా పళ్ళు కనపడతాయేమో అని వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక రకమైన న్యూనతా భావంలోకి వెళ్ళిపోతారు. సో ఈ సమస్య చాలా తీవ్రమైన సమస్య, అనుభవించేటోళ్ళకు తెలుస్తుంది ఇది. సో దంతాలు బలహీనమైనవి గమనించాలి. ఇక్కడ పసుపు బట్టి గారబట్టి నల్లగైనవి, వాటితో పాటు బలహీనపడతాయి దంతాలు. భవిష్యత్తులో ఇరిగిపోయే అవకాశం సులభంగా ఉంది, పుచ్చిపోయే అవకాశం కూడా ఉంది. ఈ దంతాల పైన గుంటలు కూడా పడిపోతాయి అట, చూడండి, విరిగిపోయినట్లుంటాయి, కొన్ని ముక్కలు అవుతాయి కూడా దంతాలు. సో వాళ్ళ పలు వరుస అందం పోద్ది. ఫ్లోరిన్ ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏం చేయాలి? కాల్షియం, మెగ్నీషియం, పర్టికులర్గా విటమిన్ సితో కూడిన ఆహారం తీసుకుంటే పిల్లలలో, యువకులలో ఆ వ్యాధి తీవ్రత కొంచెం తగ్గుద్ది. మొత్తం బోధల్లో కొద్దిగా తగ్గుద్ది. అంటే ఈ పళ్ళ మీద పసుపచ్చ చారలు అనేటివి మరీ నల్లగా కాకుండా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఈ పాయింట్ అవేర్నెస్ చేయాలి చిన్నపిల్లలకు. మనం స్కూళ్ళల్లో చెప్పేటప్పుడు సి విటమిన్ అధికంగా ఉండేటి ఏందో పిల్లలకు తెలవాలి. ఫస్ట్ కాల్షియం, మెగ్నీషియం ఎందులో ఎక్కువ ఉంటుందో పిల్లలకు తెలవాలి. సో ఆకుకూరలలో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. మెగ్నీషియం ఉండటం వల్లనే కదా పచ్చగా ఉండేది పత్రాలు. కాల్షియం కోడిగుడ్లో ఎక్కువ ఉంటుంది, కోడిగుడ్డు పొట్టులో కనపడుతుంటుంది, కోడిగుడ్లో కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాల్షియం. కాబట్టి పాలకూర అంటే ఏంది, మెగ్నీషియం ఉన్నట్టే. కోడిగుడ్డు అంటే కాల్షియం ఉన్నట్టే. పప్పు దినుసులు కాల్షియం ఉన్నట్టే. సో విటమిన్ సి, ఉసిరి, జామ ఇలాంటి పుల్లటి పళ్ళల్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. సో ఇవి తినమని చెప్పాలి. తింటే ఫ్లోరోసిస్ బాధ కొంత తగ్గుద్ది, ఆ దంతాల కలర్ అనేది మారుద్ది. సో ఇక్కడ చూడొచ్చు, దంతాలు చూడండి ఎంత అగ్లీగా కనపడుతున్నాయో. సో ఫ్లోరైడ్ తక్కువగా 1.5 ఉన్న కాడ ఈ దంతాల ప్రాబ్లం కనపడుద్ది. పిల్లలలో, పెద్దలలో కూడా ఉంటుంది. పిల్లలు పెద్దోళ్ళు అవుతారు కదా తర్వాత, అది అట్నే ఉంటుంది కంటిన్యూగా. ఒకవేళ ఫ్లోరిన్ తీవ్రత ఎక్కువ ఉన్న గ్రామాలలో ఎట్టుంటుంది అంటే ఎంత ఉండాలి? ఫ్లోరిన్ తీవ్రత ఎక్కువ అంటే 2.5 నుండి 7.5 ppm వరకు ఉండాలి. చీలమండల సమస్యలు, అస్థిపంజరం, కాళ్ళు, చేతులు, ఎముకలన్నీ కూడా వంగిపోతాయి. సో ఎందుకు వంగిపోయినాయి అన్నావు ఇందాక, బోన్ మెత్తగా అయింది కాబట్టి వంగిపోతాయి, మెలికే తిరుగుతాయి అవసరమైతే. సో ఎక్కువ కాలం పాటు ఫ్లోరిన్ కలిగిన నీరు ఆహారం తీసుకోవటం వల్ల
30 సంవత్సరాల వయసు వచ్చేసరికి వంగిపోవడము, కాళ్ళు చేతులు వంకరలు తిరగటము, వేళ్ళు మెలికలు తిరిగిపోవడం వంటి లక్షణాలు కనపడతాయి. సో ఈ పిక్చర్లో చూడొచ్చు, ఈయన కాళ్ళు వంగిపోయినవి, గ్రోత్ కూడా సరిగా లేదు, మెలికలు తిరిగినవి, వాళ్ళు పొట్టిగా మరుగుజ్జులుగా ఉంటారు. సో ఆ బాధ ఇంకా వర్ణాతీతం, జీవితాంతం వాళ్ళు అట్టనే ఉండాలి. వంగిపోతారు కూడా, ఒకసారి వంగిపోతారు, కాళ్ళు 2-3 వంకరలు ఇట్లా తిరుగుతాయి, వాళ్ళ పాదాలు ఇట్లా ఇక్కడ నీ ఉన్నదనుకోండి ఇలా వంకలు తిరుగుతాయి, ఇలా కనపడతాయి. కొందరు పాదాలు అయితే ఇంత పాపం ఇంత బాధపడతారు. ఇట్లా ఉంటే ఎట్లుంటుంది చూడండి, ఎంత అగ్లీగా ఉన్నారు వాళ్ళు. మనుషులు కూడా పొట్టిగా అవుతారు, బోన్స్ చాలా మెత్తగా అవుతాయి, ఫ్లోరిన్ ఎక్కువగా ఉన్నట్టు. ఇలాంటి ప్రదేశాల్లో బావులు, బోరు బావులు, నీటికి బదులు నదులలో నీటిని వాడటం మంచిది. సో ఎక్కడైతే అతి తీవ్రంగా ఫ్లోరైడ్ సమస్య ఉందో అక్కడ మంచినీటి పథకం ఎట్లుండాలి, నదులలో నీరు నేరుగా తాగేటట్టు ఉండాలి. తలాపునే నది ఉంటుంది, ఆ నీళ్ళను వాళ్ళు తీసుకోలేరు. నల్గొండకు అంతే, అది శాపం. 100% ఇవ్వరు, అన్ని గ్రామాలకు ఇవ్వరు. చుట్టుపక్కల గ్రామాలకు మంచినీళ్ళు ఉంటాయి, తీరా ఫ్లోరైడ్ అధికంగా ఉన్న విలేజ్లకే కరెక్ట్గా ఉండదు ఆ వాటర్ సప్లై. సో నదుల నీరును నేరుగా తాగడానికి ఇవ్వాలి, వ్యవసాయానికి కూడా ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు తాగడానికి ఇస్తే సరిపోదా? ఎందుకంటే మళ్ళీ మనం తినే పదార్థాలు కూడా ఫ్లోరైడ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు నీళ్ళు తాగడానికి ఇవ్వడానికే ఇబ్బంది అవుతుంది ప్రభుత్వాలకు. ఎట్లా ఇవ్వగలుగుద్ది? ఉన్నాయన్ని రైతు బంధు అని ఇంకేదో వచ్చిన పథకాలకు ఇస్తే ఇలాంటి వారి సమస్య ఓడి పట్టించుకోవాలిగా. సో ఇలాంటి చేయాలి. ఎక్కడైతే సమస్య ఉందో రాష్ట్రంలో వాళ్ళు శాశ్వతంగా ఇబ్బంది పడుతున్నారు కదా, అక్కడ వ్యవసాయానికి 100% నది నీరు ఇవ్వాలి, తాగడానికి కూడా 100% నది నీరు ఇవ్వాలి. ఇస్తేనే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటుంది. అప్పటి వరకు పరిష్కారం ఉండదు. అది ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వం అంటే మనమే, మనమంటే తోటి ప్రజలమే. మనందరం కలిసి ప్రాబ్లం ఎక్కడైతుందో అక్కడ దాన్ని రెక్టిఫై చేసుకున్నట్టు. రైట్. మరి ఫ్లోరిన్ పీడిత ప్రాంతాలలో పిల్లలకు మధ్యాహ్న భోజనం పథకంలో పాలు, ఆకుకూరలు అందిస్తారు. అంటే మధ్యాహ్న భోజన పథకంలో పాలు ఎందుకు ఇవ్వాలి, ఆకుకూరలు ఎందుకు ఇవ్వాలి అంటే ఈ సమాధానం చెప్పాలి. కోడిగుడ్డు కూడా ఇవ్వాలి, ఇస్తారు, అది కూడా ఇస్తారు ఇప్పుడు. సో ఫ్లోరైడ్ కలిగిన ప్రాంతాల్లో ఫ్లోరైడ్ టూత్పేస్ట్ను వాడే అవసరం లేదు. సో టూత్పేస్ట్లలో ఫ్లోరిన్ ఉంటుంది, ఇంకా తెలియదు పాప అక్కడ వాళ్ళకి ఈ ఫ్లోరైడ్, ఇంకో ఫ్లోరిన్ ఉన్న టూత్పేస్ట్ను వాడితే ఇంకా అదనంగా మన బాడీ లోపలికి పోద్ది. సో అక్కడి వాళ్ళు ఫ్లోరైడ్ లేని టూత్పేస్ట్ను వాడాలి. ఫ్లోరైడ్ ఉన్న టూత్పేస్ట్ వాడితే ఇంకా పళ్ళు గారబడతాయి, బోన్స్ మెత్తబడతాయి, ఇంకా ఎక్కువ ఇబ్బంది అయ్యింది. 30 ఏళ్ళకే ముసలోళ్ళు అవుతారు, వాళ్ళు అందవికారంగా కనపడతారు.